నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ సంతోష్. నిన్న రామాయణ ట్రైలర్ చూసాం మనం. ఆ ట్రైలర్లో రాముడి లుక్స్ ఎలా ఉన్నాయి, రాముడి గ్లిమ్స్ ఎలా ఉన్నాయి, అండ్ ఇటు చూస్తే దురంధర్ సూపర్ హిట్. ఆ సూపర్ హిట్ తర్వాత రామాయణం లుక్స్ పరంగా హిట్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాం. ఈ రెండింటిని చూసి రాజమౌళిలో ఏమైనా టెన్షన్ పెరిగిందా అనే విషయం పైన మాట్లాడడానికి మన ముందున్నారు దాసరి విజ్ఞాన్ గారు. నమస్తే అన్న. నమస్తే అన్న, నిన్న రామాయణం ట్రైలర్ చూసాము. దాంట్లో రాముడి గ్లిమ్స్ అయితే చాలా బాగున్నాయని చెప్పేసి చాలామంది అంటున్నారు. ఇటు దురంధర్ చూసాము. దురంధర్ పార్ట్ 1 పార్ట్ 2 ది రివెంజ్ అనేది చాలా పెద్ద హిట్ అయ్యాయి. ఇవి రెండింటిని చూసి రాజమౌళి తీసే మహేష్ బాబు మూవీ పైనకి ఏమన్నా టెన్షన్ పుట్టిందా అన్నట్టు క్వశ్చన్. ఒక్క నిమిషం. దురంధర్ని చూస్తే ఎవరైనా అప్రిషియేట్ చేస్తారు, బాగా తీసావు అంటారు. వాళ్ళకి టెన్షన్ ఎందుకు పుట్టుద్ది? రామాయణాన్ని చూసినా బాగుంది, బాగా తీశారు, బాగాలేకపోతే బాగాలేదు, ఏదో ఒకటి చెప్తారు. కానీ వీళ్ళకి ఎందుకు టెన్షన్ వస్తుంది? సరే బాగుంది, అద్భుతంగా ఉంది, రాజమౌళి ఎందుకు టెన్షన్ పడాలి? 2 హిట్లు అయ్యాయి కదా. అయితే నేను తీసే మూవీ ఆడకపోవచ్చు, హిట్ అవుతా లేదా అట్లా ఎవరు అనుకోరు. ఎందుకు అనుకుంటారు? చిన్న డైరెక్టర్ అయినా సరే ఒక స్క్రిప్ట్ అనుకున్నాడు, రాసుకున్నాడు, షూట్కి వెళ్ళాడు అంటే దాన్ని బాగా తీయాలన్న తప్పనే ఉంటుంది. ఎలా తీయాలన్న ఇంట్రెస్ట్ వాటి మీదే తిరుగుతూ ఉంటారే తప్ప ఆ సినిమా చూసి ఈ సినిమా చూసి భయపడ్డాలు ఎవరి దగ్గర ఉండవు. వీళ్ళైతే ఏమైనా మంచి విషయం ఉంటే నేర్చుకుంటారు, లేకపోతే ఏదన్నా సీన్ ఉంటే దీన్ని ఇంకా బాగా తీయొచ్చు అని వాళ్ళకి అనిపిస్తే వాళ్ళ సినిమాలో అలాంటి సీన్స్ ఉంటే ఇంకా బాగా తీసి చూపించుకుంటారు. టెన్షన్ అయితే ఎవరు పడాల్సిన అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అట్లా. అండ్ ఇప్పుడు రామాయణ చూసుకున్నట్టయితే అన్న 4,000 కోట్ల బడ్జెట్ అని చెప్పేసి అంటున్నారు. ఒకవేళ రాజమౌళి కొట్టగలడా? 1 సెకండ్. రాజమౌళి ప్రతిసారి కంపేర్ చేయకండి, అంత అవసరం లేదు. నెక్స్ట్ నీకు కలెక్షన్స్ గురించి నేను చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కొంచెం లెంతీగానే వస్తుంది, భరించున్నాను, ఎందుకంటే నువ్వు అడిగే క్వశ్చన్ అలా ఉంది. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ రామాయణకి 4,000 కోట్లు అసలు వాళ్ళకంటే వస్తాయా రావా మాట్లాడుకుందాం. తర్వాత ఇంకొకరు దాన్ని కొట్టగలరా లేదా. ఫస్ట్ వీళ్ళ 4,000 కోట్లు వీళ్ళకి వస్తాయి రావా అంటే దీనికి కూడా దారి చూపించి అఫ్ కోర్స్ ఒక మార్గదర్శకుడు రాజమౌళి అనే ఒక మనిషి ఒక బాహుబలి లాంటి సినిమాని తీసి ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శించేసరికి చాలా మందికి మనం నేర్చుకున్న మంచి అంశం ఏంటంటే మన దగ్గర ప్రోడక్ట్ ఉంటే చాలు, దాన్ని డబ్ చేసి ఎన్ని లాంగ్వేజ్లో అన్నా రిలీజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చిన ఓటీటీ పుణ్యమాని కూడా మనకు ఆ విషయం తెలిసిందే. అందుకే అన్ని సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తున్నారు. అట్లీస్ట్ ఓటీటీకి వెళ్ళినా కూడా అన్ని లాంగ్వేజెస్లో ఉంటున్నాయి, అవునా? సో సినిమా అనేది అన్ని భాషల్లో తీయొచ్చు, ఈ భాష వల్లే ఎంజాయ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. అట్లా అన్ని రాష్ట్రాల్లో అమ్ముకుంటే ఒక రాష్ట్రంలో వచ్చే డబ్బు కంటే మల్టిప్లై బై 5. ఇప్పుడు నీకు ఇక్కడ కొన్ని కోట్లు వచ్చాయి, ఎక్కువ మల్టీప్లెక్స్లు పెరిగిపోయాయి కదా, మల్టిప్లై బై 5, 5 ఇంతలు లాభం వచ్చింది లేదా 6 ఇంతలు లాభం వచ్చింది. ఇప్పుడు వారణాసి అనే సినిమాని 120 దేశాలలో మేము రిలీజ్ చేయాలి అనుకుంటున్నాము అని ఒక ప్రకటన వాళ్ళు విడుదల చేశారు. అప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే 120 లాంగ్వేజ్ల్లోకి డబ్ చేసి 120 దేశాల్లో రిలీజ్ చేస్తే అన్ని రకాల డబ్బులు వస్తాయి. ఓకేనా? అంతే కదా. నెక్స్ట్ ఇప్పుడు ఒక సినిమా నీకు తెలుగులో నచ్చలేదు ఫర్ ఎగ్జాంపుల్, హిందీ వాళ్ళకి నచ్చొచ్చు, బాగా నచ్చవచ్చు. కార్తికేయ 2 అనే సినిమా తెలుగులో ఓ హిట్, హిందీలో చాలా పెద్ద హిట్, తెలుసా? అసలు వాళ్ళకి నిఖిల్ ఎవరో తెలియదు, నిఖిల్ కూడా వాళ్ళు ఎట్లుంటారో తెలియదు. ఆ ప్రింట్ తీసుకెళ్లారు ఎవరో, అంతే, చాలా పెద్ద హిట్. అండ్ పుష్ప పార్ట్ 1, ఓకేనా, మన తెలుగులో దాన్ని అన్నారు, హిందీలో చాలా పెద్ద హిట్. కాబట్టే మొన్న నార్త్కి ఆయన వెళ్తే అంతమంది వచ్చారు పుష్ప అది సంగతి. సో ఎప్పుడైనా ఏ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేసుకుంటే ఇక్కడ ఆడకపోయినా అక్కడ ఇంకో లాస్ట్లో బాగా ఆడతాయి. నెక్స్ట్ అదే పుష్ప గురించి మళ్ళీ మాట్లాడుకుంటే నీకు పుష్ప సినిమా తెలుగులో రిలీజ్ చేసుకుంటే ఎంత వస్తాయో నాకు తెలియదు, కానీ అల్లు అర్జున్ సినిమాలు కేరళలో రిలీజ్ చేసుకుంటే కేరళ మొత్తం ఫస్ట్ డే డబ్బులన్నీ అల్లు అర్జున్వే. ఏమో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కరికి ఆదరణ పెరుగుతూ ఉంటుంది అలా. అండ్ రజనీకాంత్కి జపాన్లో ఫ్యాన్స్ ఉన్నారు,
ముత్తు సినిమాతో అప్పుడే ఎప్పుడో జపాన్లో రిలీజ్ చేసుకున్నారు వాళ్ళు. సో అట్లా ఒక సినిమాని మల్టిపుల్ లాంగ్వేజెస్లో మల్టిపుల్ లొకేషన్స్లో నువ్వు రిలీజ్ చేసుకుంటే, మల్టిపుల్ కంట్రీస్లో రిలీజ్ చేసుకుంటే నీకు వచ్చే ప్రాఫిట్ కూడా మల్టిప్లై అవుతుంది. అలా ప్రొడ్యూసర్ లాభపడతాడు. అండ్ పాన్ ఇండియా పాన్ వరల్డ్ లెవెల్లో మీరు అట్లా రిలీజ్ చేసుకుంటే ఏ ప్రోడక్ట్ అయినా అంతే, నువ్వు రిలీజ్ చేసుకునే సంఖ్యను బట్టి నీ వసూళ్ళు ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు వారణాసి అలా చేసినప్పుడు సేమ్ అదే పాయింట్ అట్లీ పట్టుకున్నాడు. అల్లు అర్జున్ సినిమా కూడా అలా వేయచ్చు. అదే పాయింట్ ఇప్పుడు రామాయణం పట్టుకున్నాడు, ఈ రామాయణం కూడా అలా వేయొచ్చు. చూడు, ఆ కథ తెలుసుకోండి. కన్నప్పైన ఆ కథ తెలుసుకోండి. ఓకేనా? రుద్రమదేవి కథ తెలుసుకోండి. ఆది పురుషుడైనా సరే నువ్వు ఆ కథ తెలుసుకో. ఇప్పుడు నేను కేవలం రామాయణాన్ని మాత్రం తెలుసుకోవడానికి ఇక్కడ కూర్చున్నానని నీకు నువ్వు ప్రిపేర్ అయ్యి ఒకసారి మళ్ళీ ఆది పురుషు పెట్టు, యూ విల్ లైవ్, నిజంగా యూ విల్ లవ్ ఇట్. ఆది పురుషే చూద్దామని అంటే ఇట్లా రామాయణాన్నే చూద్దాము, ఏం జరిగిందో తెలుసుకోవాలి అని చెప్పి కూర్చో, నువ్వు నీకు నచ్చుద్ది అంటే ఏదో జరిగింది అంతే. అంత అవసరం లేదు. చరిత్రలు చెప్పే వాళ్ళు చెప్పనివ్వండి, చెప్పేటోడు లేడు. చెప్పేటోళ్ళు లేకుండా ఎవరో అక్కడక్కడ నుంచి వస్తున్నప్పుడు వాళ్ళని వెంటనే తరిమేస్తారు. రా పోరా, నువ్వేంటారో చెప్పేది చరిత్ర అని. వాళ్ళు రారు, మీకు తెలియదు. నెక్స్ట్ జనరేషన్కి నిజంగా చెప్తాను, జెన్జీ పిల్లలకి ఇప్పుడు వచ్చే ఈ స్మార్ట్ ఫోన్లు ఇవన్నీ వచ్చిన తర్వాత వీళ్ళకి రామాయణాలు, భారతాలు, కృష్ణుడు ఇవన్నీ తెలియదు. గుళ్ళకు కూడా బోరింగ్ ఇంకా రేపటి నుంచి. అది ఏందో అనుకుంటారు. లేకపోతే ఫోటోలు దిగడానికి వెళ్తారు, సెల్ఫీలు దిగడానికి. వెనకాల పెద్ద ఈషా ఫౌండేషన్ శివుడు ఉంటాడు, అక్కడ సెల్ఫీ దిగితే రిచ్నెస్. అబ్బా ఈషా వెళ్ళాడంట వీడని. భక్తితో ఎవడు శివుడి దగ్గరికి కాదు, ఈషా వెళ్ళాడు. ఎక్కడికో శివరాత్రి రోజు ఈషాకి వెళ్తే రిచ్నెస్ అంట. సెలబ్రిటీలు అందరూ అక్కడ ఉంటారు, మనం కూడా వెళ్ళాలి. ఇప్పుడు శివరాత్రి కోసం కాదు, శివరాత్రికి ఏం చేయాలో తెలియదు మీకు. అట్లాంటి జనరేషన్కి చరిత్రలు చెప్పడానికి కొంతమంది వస్తున్నారు పాపం, ఎక్కడెక్కడి నుంచో వేల వేల కోట్లు ఖర్చు పెట్టుకొని. వాళ్ళని చెప్పనివ్వండి, నెక్స్ట్ జనరేషన్ నేర్చుకొనివ్వండి వీలైతే. అంతే, నువ్వు వంకలు పెట్టి తింకలు పెట్టి విఎఫ్ఎక్స్ అట్టుంది, గ్రాఫిక్స్ ఇట్టుంది, ముక్కు వంకర ఉంది, మూతి ఇటో తిరిగింది అని చెప్పేసి చూసేవాడిని కూడా చూడనివ్వకుండా, నీకు తెలుసు చరిత్ర, మీ అమ్మ చెప్పింది, నాన్న చెప్పాడు, నెక్స్ట్ ఒకటి కూడా ఎవడో ఒకటి చెప్పాలిగా పాపం. వాళ్ళకి అవి ఏం తెలియకుండా ఎంతసేపు నువ్వు రోబోలు కంప్యూటర్లే చూపిస్తే వాడికి ఇంక మర్చిపోతాడు చరిత్ర. అట్లా చెప్పకండి, నెక్స్ట్ జనరేషన్ చూడనివ్వండి. అది నేను చెప్పాలనుకున్నా. రైట్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.